మొత్తురా జై తెలంగాణ ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జిందాబాద్ 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 తెలంగాణ ఉద్యమంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విక్రమే తెలంగాణ ఉద్యమంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విక్రమే కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఈరోజు తెచ్చిన తెలంగాణలో కుట్రలతో కుతంత్రాలతో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వారితో పాటు ఆంధ్ర పాలకుల కుట్రలతో తెచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణని అస్థిరపరిచి మళ్ళా తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో ఒక్కొక్కటిగా తెలంగాణలో మొదటగా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి చీరల సందర్భం కానీ మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా తెలంగాణని అస్థిరపరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. దాంతో పాటు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ల ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 4 కోట్ల తెలంగాణ ప్రజలని అవమానపరిచినటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే తెలంగాణ సంపద వర్గాలు బాగుంటాయి, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి 69 నుంచి ప్రతి సందర్భంలో కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా ఆంధ్ర పాలకుల చేతుల్లో కుట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తెలంగాణకు ఇష్టం పడలే. అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక తెలంగాణ తేవలసిందే అని ఆలోచన చేసి తెలంగాణలో సంపన్న వర్గాలని ఏకం చేసి ఒక్కడిగా కొన్ని లక్షల సైన్యాన్ని తయారు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెచ్చిన తెలంగాణలో ఈ తెలంగాణ ఏ విధంగా ఉండాలి, ఈ తెలంగాణ స్వరూపాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి ప్రతి వర్గం సంతోషంగా ఉండే విధంగా పల్లెలు కానీ పట్టణాలు కానీ అన్ని వర్గాలు బాగుండే విధంగా పాలన జరిపినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ 10 సంవత్సరాల్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, మరి రైతులకు పెట్టుబడి ఇచ్చే సమస్య కానీ, మరి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినారు. పారిశ్రామికంగా ఐటీ పరంగా అన్ని విధాలా ముందుకు తీసుకుపోయి భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలకు మరి కూడుబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం. మరి అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణని అస్థిరపరిచి మళ్ళా ఈ తెలంగాణని గుంజుకొని మళ్ళా ఆంధ్ర పాలకుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనతోటి ఒక్కొక్కటి మరి తెలంగాణ చిహ్నాలు తెలంగాణ గుర్తింపులని మరి మార్చే దిశగా
ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలమే. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే, కేసీఆర్ గారికి ఈ తెలంగాణకు ఒక రక్షకుడు. ఈ తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణ సమాజం యువకులు అందరూ బాగుండాలంటే మళ్ళీ గులాబీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1 year కాలంలో వాళ్ళు చేసింది ఎక్కడ శంకుస్థాపన లేవు, ఎక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి ప్రారంభాలే చేస్తా ఉన్నారు. కానీ ఆ రోజు శంకుస్థాపన చేసిన ఈ రోజు ప్రారంభాలు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శంకుస్థాపన చేసే స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని రేపు వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బందగట్టడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి మరి మేధావులు, విజ్ఞులు, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 420 గ్యారంటీలు ఇచ్చి అందులో ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండ్రో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి డిమాండ్ రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు కానీ, మరి అదే విధంగా ఆసరా పింఛను 4,000 రూపాయలు కానివ్వండి, మరి అదే విధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాయి. కానీ మరి అదే విధంగా రైతు రుణమాఫీ ఏదో ఇచ్చినట్టు చేసి 68% ప్రజలకు రుణమాఫీ చేయకుండా, 2 లక్షలు రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భం కానివ్వండి. మరి అదే విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎగగొట్టడానికి మరి డైవర్షన్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆలోచన చేసి సాగనంబాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గౌరవాన్ని కాపాడి తెలంగాణ ప్రజల గుండెల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో స్థాపించబోతున్నాం. మరి అదే విధంగా సంపన్న వర్గాలు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను ఏ విధంగా అవమానపరుస్తున్నారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఈ నల్గొండకు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండకు వచ్చి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు, శంకుస్థాపనలు ఏవైతున్నాయో, మరి అటు మెడికల్ కాలేజ్ కానీ, మరి ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి నిర్మితమైనటువంటి వాటికి ప్రారంభాలు చేసింది. కానీ ఈ యొక్క నల్గొండకు ఎక్కడ కూడా శంకుస్థాపన చేయకుండా, మరి ఈ నల్గొండ ₹1 కూడా నల్గొండకు ప్రకటించకుండా ఈ నల్గొండ ప్రజల మీద ఒట్టేసి నల్గొండ ప్రజల్ని అవమానపరిచినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాను. గొప్ప మంత్రిని, గొప్ప వ్యక్తిని అని కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పుకున్నటువంటి మనిషివి, మరి మన ముఖ్యమంత్రి గారు వస్తే ₹1 ఈ నల్గొండకి ఏమైనా ప్రకటింపజేసినవా? అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నల్గొండకు 1,350 కోట్ల రూపాయలు ఓన్లీ నల్గొండ పట్టణానికి మరి అనౌన్స్ చేసి మరి నిర్మాణంలో ఉన్నటువంటి పనులు, మరి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ₹1 ఇప్పించలేనటువంటి వ్యక్తివి వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతగాని పాలన చేస్తున్నటువంటి చేతగాని మంత్రిగా మరి నీవు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నిరూపించడం జరిగింది. మరి మాటలు, నోటికొచ్చినటువంటి మాటలతో మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీశ్వరరావు గారిని మాట్లాడుతున్నటువంటి నీవు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అవమానానికి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ,
మరి ఈ జిల్లాకు నువ్వు చేతనైతే 3,000 కోట్లు ఎస్ఎల్బిసికి 1,500 కోట్లు, బాపని ల్యాంల ఉదయ సముద్రానికి 500 కోట్లు, ఎస్ఎల్బిసి లైనింగ్ కోసం 1,500 కోట్లు అనౌన్స్ చేయించి మరి నువ్వు మంత్రిగా మరి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ తెలంగాణ తల్లిని అవమానపరిచి కాంగ్రెస్ తల్లిగా మరి ఈరోజు అసెంబ్లీలో రాకుండా మా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి అటు కేటీఆర్ గారిని అటు హరీశ్వరరావు గారిని మరి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి ఏ విధంగా ఇబ్బందులు పెడుతుండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ప్రజానికి కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు కుతంత్రాలతోటి సీమాంధ్ర అడుగులకు మడుగులొత్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో 2006-7 సంవత్సరాల్లో మరి అనేక రకాల ఉద్యమాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న సందర్భంగా తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని శిల్పులు కానీ, కోవిదులు కానీ, మేధావులు కానీ అన్ని వర్గాలతోటి మరి ఆలోచించేసి ఆ రూపాన్ని, తెలుగు తల్లి రూపాన్ని ఒక దేవత రూపంలో మరి తెలంగాణ సాంప్రదాయానికి ఉట్టిపడే విధంగా రూపొందిస్తే అలాంటి తల్లి రూపాన్ని మార్చి ఈరోజు ఆయన ఇంట్లో భార్య ఎలాగానో లేకపోతే ఆయన బిడ్డ రూపంలో తయారు చేసి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పి వారి మెప్పి పొందడం కోసం ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా అధికారం ఉంది అని చెప్పి ఎల్లకాలం కాదు ఇది. ఇంకా ఇప్పుడే 6 నెలలనే అనేక రకాల వ్యతిరేకలు వచ్చినాయి. నువ్వు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వు ఎక్కడ పోయినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎంత వ్యతిరేకత ఉన్న సంగతి నీకు ఇంటెలిజెన్స్ ఐజీల ద్వారా తెలుస్తుంది. ఇంత దుర్మార్గాన్ని, ఇంత పాపం పనులను ఒడిగట్టుకుని ఇలా తెలంగాణ తల్లిని ఇలా రూపం మార్చి ఈరోజు నీ ఇంటి కుటుంబ సభ్యులాగా ఇలా సెక్రటరీ అంటే తెలంగాణ 400 కోట్ల ప్రజల యొక్క ఆస్తి. అలాంటి స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుని కుటుంబ సభ్యుల రూపంలో మరి మరో తల్లిని తీసుకొచ్చి మరి చేయి గుర్తు చూపించుకుంటూ ఈరోజు పెడుతుంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డికి వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా గారడి మాటలతోటి కాలయాపన చేసుకుంటూ నల్గొండ జిల్లా చరిత్ర వరకు తెలియదన్నట్టుగా నిన్న నల్గొండకు వచ్చిన సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఏదంటే మాట్లాడిన సమయంలో కేసీఆర్ గారి నుంచి మాట్లాడడం, రెండవది జిల్లా చరిత్ర చెప్పడం, జిల్లాకి ఏం చేసిపోయినారో చెప్పరాని ఆయనంటే పైసా ఇవ్వకుండా చేతులు దులిపేసుకుని కాలయాపన చేసి ప్రభుత్వ నిధులని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తానికి ఇలాంటి పండుగలు సంబరాలు చేసుకుంటూ తిరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ రోజు ఆయన చేసిన న్యాయం లేదు. 6 గ్యారెంటీలు చెప్పిండు, 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పదే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ చేసిన సంక్షేమాలని విశ్రమించి పొద్దున్నేస్తే కేసీఆర్ గారి గురించి మాట్లాడిన పనులుగా పెట్టుకుని ఇలా ఆదాని అంబానీలతోటి బీజేపీ పార్టీలతోటి కొల్లిడై, ఒకవైపు సీమాంధ్ర నాయకులు చంద్రబాబుతో కొల్లిడై ఈరోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో మరి రెండు ఒకటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి, కించపరచాలని చెప్పి, లేకపోతే ఆత్మశైర్యం దెబ్బతీయాలని చెప్పి మా నాయకుల మీద కేసులు కడతామని చెప్పి పదే మాట్లాడుతూ బెదిరింపు కార్యక్రమం చేస్తున్నారు. నీ బెదిరింపు కార్యక్రమం కానీ, నీ హౌస్ అరెస్టులు కానీ, ఏ కేసులు పెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, మా జిల్లా నాయకత్వం కానీ ఎవరు కూడా భయపడరు. ప్రతి కార్యకర్త కూడా ఉద్యమాల్లో ఏ రకంగా అయితే 2009లో 2001లో ఏ రకంగా అయితే కదిలేరు మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టి మళ్ళీ 2028లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, సంక్షేమ ఫలాలు మళ్ళీ యథావిధంగా కొనసాగించాలని చెప్పే పద్ధతులు ఇలా అన్ని వర్గాల ప్రజానీకం, ఇలా ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, ప్రతి వర్గం కూడా ఈరోజు సకల జనులందరూ కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, ఈ దుర్మార్గునికి మోసపోయి ఓటిస్తే ఇలా గోసపడుతున్న పద్ధతులు ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా గోడు వెలుబుస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఎన్ని తిట్టినా, ఎన్ని మాట్లాడినా ఈ సిగ్గుమాలిన రేవంత్ రెడ్డికి సిగ్గు వచ్చే పరిస్థితి లేదు. ఎంత తిట్టినా, ఎంత ఊమేసినా కూడా నేను కడుపు కిందకి ఇట్లే దోసుకుంటా, నా కుటుంబ పాలన ఇట్లే నడిపిస్తున్న పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కావాల్సిన బొక్క వాళ్ళకేసి ఈయన చేసుకోవాల్సిన సొమ్ము చేసుకుంటూ ప్రజలకు మాత్రం
అరిచేయి చూపిస్తుంది తప్పితే అంతకంటే గొప్పవని చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఆ మహాతల్లి తెలంగాణ తల్లికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ వారికి పూలతో పాలాభిషేకం చేసి ఈ దుర్మార్గమైన రేవంత్ రెడ్డికి మరి ఆ దేవుని మీద అయితే ఒట్టేసిందో ఆ దేవతలందరూ 4.5 కోట్ల ప్రజలందరూ కూడా శాపనార్థంగా పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.